నమస్తే అందరికీ. ఇది బెండకాయ మసాలా కర్రీ. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. చపాతీ, పూరి, అన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సర్ జార్లో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, చెక్క, లవంగం, జీడిపప్పు, కారం కోసం పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో మీద ఉన్న స్కిన్ సపరేట్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని లిడ్ క్లోజ్ చేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్లు కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మసాలా కొంచెం బాగా ఉడికిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.